రాష్ట్ర వ్యాప్తంగా జనసేనలో ముఖ్యంగా కూటమి ప్రభుత్వంలో ప్రధాన భాగస్వామ్య పార్టీగా ఉన్నటువంటి జనసేనలో ఒక తీవ్రమైనటువంటి అసంతృప్తి కనిపిస్తోంది. ఈ అసంతృప్తి కారణంగా ఇప్పటికే ప్రశ్నించిన నేరానికి పార్టీ అధిష్టానం జనసేన నేతలపై చర్యలు తీసుకుంటోంది. అంటే ఒకటి రైల్వే కోడూరు ఉదంతం మనకి తెలిసిందే. అరవ శ్రీధర్ జనసేన ఎమ్మెల్యే నేరుగా రాసలీలల వ్యవహారంలో అడ్డంగా దొరికిపోయినా సరే ఆ మహిళ ఫిర్యాదు ఇచ్చినా అతనిపై ఇప్పటివరకు చర్యలు లేవు. కానీ పార్టీలో జరుగుతున్న అన్యాయం గురించి ప్రశ్నించినందుకు బొలిశెట్టి సత్యనారాయణ పార్టీకి ఆవిర్భావం నుంచి ఆ పార్టీకి సేవలు అందిస్తున్న వ్యక్తిపై వేటు వేసినటువంటి పరిస్థితి. మరోవైపు జనసేన ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ కూడా పార్టీలో ముఖ్యంగా కూటమిలో జనసేనకు జరుగుతున్న అన్యాయంపై పెద్ద ఎత్తున మీడియా సాక్షిగా బయటకు వచ్చి ఆయన విమర్శించినటువంటి పరిస్థితి, తన ఆవేదనను వెళ్లబుచ్చినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో అన్ని వివరాలపై మనతో మాట్లాడేందుకు జనసేన మాజీ ప్రతినిధి, ప్రముఖ న్యాయవాది రజనీ గారు మనతో జాయిన్ అవుతున్నారు. నమస్తే మేడం. నమస్తే సార్. జనసేనలో చాలా పరిణామాలు జరుగుతున్నాయి. బొలిశెట్టి సత్యనారాయణ గురించి ముందుగా మాట్లాడదాం. బొలిశెట్టి సత్యనారాయణ పార్టీ ఆవిర్భావం నుంచి ఉన్నారు. చాలా ప్రధానమైనటువంటి వక్తగా కూడా చాలా సందర్భాల్లో పార్టీని వెనకేసుకొచ్చే ప్రయత్నం ప్రతిసారి చేశారు. అటువంటిది పార్టీలో జరుగుతున్న అన్యాయంపై ప్రశ్నించిన నేరానికి అతన్ని పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉన్నారు. అతనికి ఇక పార్టీతో ఎటువంటి సంబంధం లేదని చెప్పి జనసేన అధికారికంగా ఒక ప్రెస్ రిలీజ్ కూడా జారీ చేసింది. ఎలా చూడాలి ఇక పరిణామ క్రమాన్ని? సార్, ముఖ్యంగా బొలిశెట్టి సత్యనారాయణ గారు అనే వ్యక్తి ఒక జనసేన కార్యకర్త, ఒక జనసేన అభిమాని, ఒక జనసేనలో పోస్టు అనే దానికంటే ఆయన పర్యావరణాన్ని కాపాడడంలో కీలక పాత్ర పోషించేవారు గతంలో. అంటే ఎక్కువ గనులు తవ్వకాల గురించి, లేకపోతే నదీ జలాల కలుషితం గురించి, పర్యావరణ పొల్యూషన్ గురించి, ఎక్కడైనా చెట్లు నరికేస్తుంటేనో వీటన్నిటి కేసుల్లో కూడా, అంటే అక్రమ క్వారీల్లో కూడా దానివల్ల పొల్యూషన్ జనరేట్ అవుతుంది, అక్కడ వాటర్ కలుషితం అవుతున్నాయి అంటూ వేసిన కేసుల్లో ఆయన పాత్ర కీలకంగా ఉండేది. ఆయన ఈ రాష్ట్రంలోనే కాదు, ఢిల్లీ స్థాయిలోనే కాదు, దేశ విదేశాలలో కూడా చాలా వాటిల్లో ఆయన కీలకమైనగా ప్రముఖ పాత్ర పోషించినారండి. అలాంటి వ్యక్తి మన పార్టీలో ఉన్నాడని చెప్పుకోవడం కూడా పార్టీకి చాలా అప్రిసియేషన్, గర్వకారణం. బహుశా అటువంటి ఎస్ సార్. కానీ అటువంటి నాయకత్వ లక్షణాలు, అటువంటి మంచి సిద్ధాంతాలు గల వ్యక్తి పార్టీకి అవసరం లేదండి. పార్టీకి ఎటువంటి వారు అవసరం అంటే భజన చేసేవారు, పార్టీ ఫండ్ తెచ్చేవారు, లేకపోతే పార్టీ చెప్పిన సిద్ధాంతాలనే బయటికి తీసుకెళ్లేవాళ్ళు. అంటే అక్కడ కూడా తప్పనట్లేదండి. అంటే అలాంటి వారిని కూడా తప్పనట్లేదు. ఎందుకంటే వాళ్ళు నాయకుడు వెనకాల పయనిస్తారు. నాయకుడు ఎటు వెళ్తే అటు వెళ్తారు. ఒకవేళ నాయకుడు సడన్ గా మధ్యలో కూటమి ధర్మానికి ఇబ్బందిగా ఉందని సిద్ధాంతాలు వదిలేసినాడు అనుకోండి, మనకెందుకులే నాయకుడు ఎటు చెప్తే అటే వెళ్ళాలా, నాయకుడు ఏది చెప్తే అదే కరెక్ట్ అనుకుని వెళ్లే వాళ్ళు ఉంటారండి. వాళ్ళని 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 ఏమనాలి అంటే మనకు తెలియదండి. ఎందుకంటే ఒక్కొక్కసారి గొర్రెల గుంపులాగా అందరూ వదిలితే అటే వెళ్తారు. అరే అటు వెళ్తే ప్రమాదం, నాయకుడు వెళ్తున్నాడు కదా, నాయకుడికి మనం చెప్పాలి కదా అంటే నాయకుడికి చెప్పేంతటి వాళ్ళమా? నాయకుడికి అన్నీ తెలుసు. ఆకాశం అదేంటది దారంతా గతుకులు, అంతా చీకటి, ఇవన్నీ కొన్ని డైలాగ్స్ ఉంటాయి చూడండి సార్. ఆ మాదిరిగా ఆయనకి అన్ని తెలుసులే అనేటటువంటి ఒక అపోహలో ఉండేటటువంటి కొంతమంది కార్యకర్తలు ఉంటారు సార్. తప్పుని తప్పు అని చెప్పండి. తప్పు చేస్తే పవన్ కళ్యాణ్ తల తెగిపడే చట్టాలు తీసుకురండి. పవన్ కళ్యాణ్ ని కూడా నిలదీయండి. ఆయనవి పైనుంచి దిగిరాలా, మీలో ఒకడే అంటూ ఆయన చాలా చోట్ల మాట్లాడారండి. చెగువీర సిద్ధాంతాల నుంచి ఈ రోజు ఆఖరికి సనాతని అనే పదం దగ్గర ఆగినారండి. ఈ రోజు మనం చెప్పుకోవాల్సిన పరిణామాలు ఏంటంటే, ప్రతిసారి ఈద్ ముబారక్ లో, రంజానో ఇటువంటి వాటికి పవన్ కళ్యాణ్ గారి దగ్గరుండి అంటే వాళ్ళ కింద, అంటే వాళ్ళ కుర్చీలో కూర్చున్నప్పుడు వాళ్ళ దగ్గర కింద కూర్చొని కూడా ఆ మాంసం తింటూ కూడా చాలా ప్రచారం చేసేవారండి గతంలో. అంటే నేను మీతో పాటు ఒక ముస్లిం సోదరిని అని. ఈసారి లేదండి. ఈసారి రంజాన్ పండగకి అన్న ఈద్ ముబారక్ శుభాకాంక్షలు అయితే చెప్పుంటాడేమో, కానీ వాళ్ళతో కలిసి ట్రావెల్ చేయకపోవడం కొంత వారికి కడు బాధాకరంగా ఉందన్న విషయం వారుగా చెప్పమన్నారు. సో అది సెకండరీ టాపిక్ అండి. ఇక బొలిశెట్టి సత్యనారాయణ గారు ఎవరైతే ఉన్నారో ఆయన, జస్టిస్ గోపాల్ గౌడ్ గారు, అదే మాదిరిగా వడ్డే శోభనాద్రీశ్వరరావు గారు, అదే మాదిరిగా గౌరవ పవన్ కళ్యాణ్ గారు, వీళ్ళందరూ కలిసి గతంలో అమరావతి రాజధాని ఇక్కడ కడితే ఇక్కడకు సంబంధించి పర్యావరణం పొల్యూషన్ అవుతుంది,
అంటే ఇక్కడ ప్రశాంతంగా పంట పొలాలు 3 పంటలు పండే భూమి కృష్ణా నది పరివాహ ప్రాంతం. సడన్‌గా ఎగ్జాక్ట్లీ. ఇక్కడ కంపెనీలు, ఫ్యాక్టరీలు, సాఫ్ట్‌వేర్ కంపెనీలు ఇవన్నీ వచ్చేస్తే ఇక్కడ చాలా ఇబ్బంది ఎదురవుతది. ఇక్కడ కట్టడానికి కూడా సరిపడదు అంటూ ఎల్&టీ వాళ్ళు తేల్చినారండి. ఎల్&టీ వాళ్ళు కన్‌స్ట్రక్షన్‌లో 20, 30 అంతస్తులు పైకి లేపాలంటే కింద పునాది ఎంత లోతు తీయాలి? అంత లోతుకు తీస్తుంటే కృష్ణా నది ఊటబడుతుంది. ఇది అన్‌ఫిట్ పెద్ద పెద్ద కన్‌స్ట్రక్షన్స్‌కి ఇది పనికిరాదు అంటూ కూడా డిసైడ్ చేసినారు సార్. కానీ ఆ ఉద్యమాల్లో ఉన్న వ్యక్తులండి వీళ్ళు. ఆ ఉద్యమాల్లో ఉన్న వ్యక్తుల్లో వడ్డే శోభనాద్రీశ్వరరావు గారికి పేస్ మేకర్ ఉందండి గుండెలో. గుండెలో పేస్ మేకర్ ఉంది. మొన్న ఎవరో నా గురించి చెప్పినారట. ఆ అమ్మాయికి ఏదో హెల్త్ ప్రాబ్లమ్ ఉందండి. ఆ అమ్మాయికి ఏదో బ్యాటరీ ఉందట గుండెలో. అయినా సరే గట్టి పోరాటం చేస్తుంది. సొసైటీలో తప్పు జరిగితే ఎంతటి వాడినైనా నిలదీసిద్ది అంటే వడ్డే శోభనాద్రీశ్వరరావు గారు నాకు ఫోన్ చేసి భయపడాల్సిందేం లేదమ్మా. అదే పేస్ మేకర్ నా గుండెలో ఉంది. వేసి 9 ఏళ్లయింది. ఏం భయపడొద్దు. చిట్ట చివరి వరకు మన ఊపిరున్నంత వరకు మనం నాయకుడు వెనకాల కాదు నడవాల్సింది. నాయకుడు వెనకాల కాదు, ప్రజాస్వామ్యాన్ని కాపాడుతూ ప్రజల కోసం కొన్ని సిద్ధాంతాలతో మన నడవడిక ఉండాలి తల్లి అంటూ వడ్డే శోభనాద్రీశ్వరరావు గారు చెప్పేవారు సార్. అదే ఆయనతో పనిచేసిన ఆయన బొలిశెట్టి సత్యనారాయణ గారు. ఈ రోజు ఆయన రాజీనామా పెట్టారు. దేనికి పెట్టారు? కొంత ప్రభుత్వం పర్యావరణాన్ని పొల్యూషన్ చేసేటటువంటి కొన్ని ప్రాజెక్టులను తీసుకొస్తుంది. అలాంటి ప్రాజెక్టులకు విరుద్ధంగా నేను పిటిషన్స్ వేస్తున్నాను. అది నేను వేయడం వల్ల ప్రభుత్వానికి వ్యతిరేకంగా నేను పనిచేయడం అవుతది కాబట్టి, అదే పర్యావరణ శాఖలో పవన్ కళ్యాణ్ గారు పనిచేస్తున్నారు కాబట్టి, నేను ఆ పదవి అంటే నాకుండేటటువంటి పార్టీలో ఒక హోదా నుంచి బయటకొచ్చి ఒక సాధారణ జనసేన కార్యకర్తగా నేను పోరాటం చేస్తాను అన్నారు. అంటే నేనేమనుకుంటున్నానంటే అప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్పాలంటే, అబ్బా గతంలో ఇద్దరం కలిసి పోరాటం చేసింది ఒకే కాన్సెప్ట్ కదా! మీరు రండి అవును. బొలిశెట్టి సత్యనారాయణ గారు. మీకేది ఇబ్బంది జరుగుతుందో చెప్పండి. దాంట్లో నేను కూడా ఏకీభవిస్తా. ఎందుకంటే నేను కూడా పర్యావరణాన్ని కాపాడే దాంట్లో ఒకడిని కదా! మన సిద్ధాంతాలు జనసేన సిద్ధాంతాల్లో పర్యావరణాన్ని కాపాడాలి కదా! అఖండ 1, అఖండ 2 వచ్చినప్పుడు అందరూ అనుకునే వాళ్ళండి. పర్యావరణాన్ని పొల్యూషన్ అయిపోతుంది. దాన్ని కాపాడాలి. ప్రకృతి విరుద్ధంగా వెళ్తే, ప్రకృతికి కోపం తెప్పిస్తే ఏమవుతుంది అంటే అఖండ 1 అవుతది. అఖండ 2 అవుతది అనుకున్నామండి. కానీ ఇప్పుడు బొలిశెట్టి సత్యనారాయణ గారు గతంలో ఇచ్చిన రాజీనామాని పవన్ కళ్యాణ్ గారు యాక్సెప్ట్ చేసినారండి. అంటే ఒప్పుకొని మీ ఇష్టం. మీరేదైతే వ్యక్తిగత పోరాటం చేస్తారో చేయండి. అది కూటమికి విరుద్ధమైనప్పటికీ ఇప్పుడు మీరు పార్టీ హోదా పదవిలో లేరు కాబట్టి మీ ఇష్టం అంటూ ఒక స్టేట్మెంట్ ఇవ్వగలిగినారండి. ఈ రోజుకి కూడా వైజాగ్ స్టీల్ ప్లాంట్ విషయంలో కానీ, ఈ రోజుకి కూడా అమరావతి 40,000 ఎకరాల భూమి కలెక్షన్ తీసుకునే దాంట్లో కానీ, అదే వడ్డే శోభనాద్రీశ్వరరావు గారు, అదే జస్టిస్ గోపాల్ గౌడ్ గారు ఈ రోజుకి కర్ణాటక నుంచి ఆంధ్ర రాష్ట్రానికి వచ్చి గట్టి పోరాటం అయితే చేస్తారండి. అంటే వాళ్ళ సిద్ధాంతాలు కమ్యూనిజం సిద్ధాంతాలు కాబట్టి రాగల రోజుల్లో ఏ రాజకీయ పార్టీలతో వాళ్ళు అనుసంధానంగా వెళ్ళరండి. వాళ్ళు ఒక ఎర్ర కండువా కప్పుకుంటారు. లేకపోతే చచ్చే చివరి వరకు ఎర్ర జెండాతోనే మేము చనిపోవాలనుకుంటారు. కానీ పార్టీలు, పదవులు, హోదాలు ఇవన్నీ బహుశా కమ్యూనిజం సిద్ధాంతాలు గల వారికి ఉండవండి. ఈవెన్ దో బొలిశెట్టి సత్యనారాయణ గారు కూడా పర్యావరణాన్ని కాపాడే ఉద్దేశంతో వేసే పిటిషన్స్ కోసం పార్టీలోంచి బయటకు వచ్చినారని చెప్పడం జరిగిందండి. అయితే ఇక్కడ ప్రధానంగా ఇప్పుడు మీరు చెప్పిన దాని ప్రకారం చూస్తుంటే యా ఏ జనసేనాని సిద్ధాంతాలనైతే నమ్మి ఆచరించాలని చెప్పి ఆ జనసేన పార్టీలో చేరారో వాళ్ళందరూ అయితే ఆ సిద్ధాంతాలకి ఇప్పటికీ అలాగే కట్టుబడి ఉన్నారు. ఆ కట్టుబడి ఉన్న నెపానికి, కట్టుబడి ఉన్న నేరానికి కావచ్చు, వాళ్ళకి పార్టీ నుంచి వేటు పడుతుంది. కానీ ఈ సిద్ధాంతాలని ఏ జనసేనాని అయితే వల్లించారో తమ కార్యకర్తలకు కానీ, తమ పార్టీలో ఉన్నటువంటి నేతలు కానీ, ఆ జనసేనాని మాత్రం ఆ సిద్ధాంతాలని పక్కన పెట్టేశారు. అంతే కదా? సార్ అది చాలా దారుణం సార్. అది పవన్ కళ్యాణ్ గారి సిద్ధాంతాలు అనేకంటే ఒక చెగువీర సిద్ధాంతాలు, ఒక భగత్ సింగ్ గారి ఆదర్శాలు మేము ఎప్పుడు అనుకునే వాళ్ళండి. నీలం సంజీవరెడ్డి గారని ముఖ్యమంత్రి అయ్యారు. మీకు తెలుసు కదా గతంలో ఒక ముఖ్యమంత్రి. నీలం సంజీవరెడ్డి గారి బామ్మర్ది గారు ఒక ఆయన ఉంటారండి. తరిమేల నాగిరెడ్డి గారు అని. ఆ పదాన్ని కూడా మీరు వినుంటారు కదా? ఎస్ సార్, ఎగ్జాక్ట్లీ. మీలాంటి జర్నలిస్టులకో ఎక్కడెక్కడో యూనివర్సిటీలో చదువుకుండే పోరాడే యోధులకి తప్ప తరిమేల నాగిరెడ్డి గారు అనేవారు ఎవరికి తెలియదండి. ఆయన తాకట్టులో భారతదేశం అనే ఒక పుస్తకాన్ని రాశారు అంటారు. ఆయన పుస్తకాన్ని రాయలేదండి. ఆయన్ని అరెస్ట్ చేసినప్పుడు మీరు ఎలా మాట్లాడతారు? అసెంబ్లీ సాక్షిగా అసెంబ్లీని ఒక చేపల మార్కెట్ అని, బాతకాని సెంటర్లు అంటూ ఎమ్మెల్యే పదవి నుంచి రాజీనామా చేసి బయటకు వచ్చి ఆయన్ని కొన్ని కారణాల వల్ల ఇలాగే
అంటే అప్పట్లో ఉండేది కదండి, రాష్ట్రానికి విరుద్ధంగా మాట్లాడితే అరెస్ట్ అనే ఒక సిద్ధాంతం, ఒక కేసు ఉండేది. అవును. అది రాజద్రోహం కేసు పెడతారు. సో ఆ రాజద్రోహం కేసులో తరిమెల నాగిరెడ్డి గారిని అరెస్ట్ చేసినప్పుడు ఆయన చెప్పినటువంటి విషయాల్ని రాసినటువంటి పుస్తకమే తాకట్టులో భారతదేశం అండి. కానీ ఈ రోజు తాకట్టులో ఆంధ్ర రాష్ట్రం ఉంది అంటూ గతంలో జగన్మోహన్ రెడ్డి గారు నేను 5 ఏళ్లలో చేసిన అప్పుని వీరు ఈ 22 నెలల్లో 20 నెలల్లోనే చేసేసినారు. నేను ఏ కోట్లు ఎంత ఖర్చు పెట్టినాను, ఎవది డైరెక్ట్ గా ఒక పథకం, ఒక బటన్ ద్వారా రాష్ట్ర ప్రజలకి పథకాల రూపంలో అందిందో నేను చెప్పగలను. కానీ మీరు ఎన్ని కోట్లు ఎక్కడ ఖర్చు పెట్టినారో, దేనికి ఖర్చు పెట్టినారో మీరు చెప్పగలరా అంటూ నిలదీసినప్పుడు ఇప్పుడు రాయాలా. ఇప్పుడు తాకట్టులో భారతదేశం పుస్తకం అక్కర్లా, తాకట్టులో ఆంధ్ర రాష్ట్రం అనే ఒకటువంటి పుస్తక ప్రచురణ లాగా కొన్ని విషయాలు విపులీకరించాలా. అనారోగ్యంగా ఉన్న బొత్స గారు కూడా అసెంబ్లీ సాక్షిగా వచ్చి చెప్పిన మాట ఏంటి? నేను అనారోగ్యంగా ఉన్నప్పటికీ ఎందుకు వచ్చినానంటే మీరు సరైన వివరాలు సక్రమంగా అందించట్లా. ఎన్ని కోట్ల అప్పు ఉందో మీరు చెప్పాల్సిన బాధ్యత ఉండి మీరు కౌంటర్ ఇస్తానంటారేంటి? కౌంటర్ అంటే మా లాంటి న్యాయవాదులకు తెలుసు సార్. మేము ఏదైనా అవతల అడ్వకేట్ మాకు ఒక పిటిషన్ జారీ చేసినప్పుడు దాన్ని మేము చదువుకొని సమాధానంగా కౌంటర్ ఇవ్వాలి కదా సార్. కొంత సమయాన్ని మాకు కేటాయించండి అని జడ్జి గారిని అడుగుతాం. కానీ అసెంబ్లీలో ఆ కౌంటర్ ఉండకూడదండి. అసెంబ్లీలో వారు చెప్పిన ప్రతి మాటకి ఎవిడెంటరీ రూపంలో ఉండాలా. ఎవిడెంటరీ రూపంలో 5 లక్షల ఉద్యోగాలు ఇచ్చేసినారంటే ఏది? నిన్న మొన్నటి దాకా 16,000 డిఎస్సీనో లేకపోతే కానిస్టేబుల్ ఉద్యోగాలు తప్ప ఇంకేవి కనపడలా. మరి అది అఫిడవిట్ రూపంలో ఉందా? లేకపోతే దానికి సమాధానం ఉందా? ఆ ఫిగర్ ఎక్కడి నుంచి ఎంతవరకు వచ్చిందో చెప్పగలిగారా? ఎన్ని కోట్లు దేనికి ఖర్చు పెట్టారో చెప్పగలిగినారా? అందులోనూ అమరావతి ఒక స్వయంభూ అంటారు. స్వయంభూ అంటే తనకి తాను సంపదని సృష్టించగలిగిద్ది అని. మరి ఎంత సంపదని సృష్టించిందండి? 33,000 ఎకరాల్లో ఈవెందో ఈ రోజు కూడా జడ్జి బంగ్లాలు, ఎమ్మెల్యే క్వార్టర్స్, ఎంపీ క్వార్టర్స్, గతంలో కట్టిన వాటికి పెయింట్లు వేయడం, సిఆర్డిఏ భవనం, ఇది తప్ప ఈ 22 నెలల్లో ఏ కట్టడాలు వచ్చినాయి? అసలు అనకాపల్లికి ఒక ప్రాజెక్ట్ తీసుకొచ్చినారండి మొన్న ఈ మధ్య, మీరు చూసినారా? అవును. ఆర్సెల్ఆర్ మిట్టల్ ఈ స్టీల్ ఫ్యాక్టరీకి సంబంధించి వాస్తవానికి ఇది వైఎస్ జగన్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు దీనికి సంబంధించినటువంటి ఎంఓయూలు, దీనికి సంబంధించినటువంటి ప్రక్రియ అంతా అప్పుడే ప్రారంభమైంది. అప్పుడే అమల్లోకి వచ్చింది. ఎస్ సార్, ఎగ్జాక్ట్ గా దీని గురించి గౌరవ లోకేష్ గారు ఏం చెప్పినారో నాకు పెద్దగా గుర్తులేదు. కానీ సూపర్ 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 ఉమెన్ అనిత గారు ఏం చెప్పినారంటే, నా సోదరుడు ఒక్క జూమ్ కాల్లో వైజాగ్ స్టీల్ ప్లాంట్ ని మించిన కంపెనీని, స్టీల్ ప్లాంట్ ని మించిన మిట్టల్ కంపెనీని, స్టీల్ ప్లాంట్ కంపెనీని తీసుకువచ్చినాడు. అది నా సోదరుడు సత్తా అనిందండి. ఇది ఎంత దారుణం సార్! ఇంత జాకీలేసి లేపాల్సినటువంటి అవసరం ఏముంది? ఇప్పుడు వైజాగ్ స్టీల్ ప్లాంట్ అంటే ఏంటో తెలుసా సార్? 32 మంది ప్రాణత్యాగం ఎలానో తెలుసా సార్? బుల్లెట్ రివాల్వర్ పేలుస్తుంటే ఒక వ్యక్తిని షూట్ చేసినారు అనుకోండి. ఇప్పుడు ఏదో సపోజ్ చెప్తారు చూడండి, ఒక చెట్టు మీద ఒక పిట్టను కాల్చినప్పుడు 30 పిట్టలు ఉన్నాయి, దాంట్లో ఒక పిట్టని కాలిస్తే ఎన్ని పిట్టలు ఉంటాయి అంటే 29 అంటారు. 29 ఎందుకు ఉంటదిరా? ఒక పిట్టని కాలిస్తే అన్ని పిట్టలు ఎగిరిపోతాయి కదా అంటారు చూడండి. అట్లా ఒక మనిషిని కాల్చినా సరే ఇంకొక మనిషి అదే బుల్లెట్ కి ఎదురొచ్చి 32 మంది ప్రాణత్యాగ ఫలితంగా వచ్చినటువంటి కొన్ని వందల వేల ఎకరాలు, 29,000 ఎకరాలు అనుకుంటా కదండి ఎగ్జాక్ట్ గా నాకు. 29,000 ఎకరాలు పైచులకు ఉండేటువంటి వైజాగ్ స్టీల్ ప్లాంట్ కంపెనీ అంత కష్టపడితే వస్తే ఈ రోజు తన సోదరుడు ఒక జూమ్ కాల్ లో తీసుకొచ్చినటువంటి మిట్టల్ స్టీల్ ప్లాంట్ గురించి మనం ఏం మాట్లాడుకోగలమండి? అదే మిట్టల్ స్టీల్ ప్లాంట్ వారు గతంలో జగన్ గారి గవర్నమెంట్ లో భూమి తనిఖీలు చేసినారు. ఆయన అనకాపల్లి చూపించినారట, నక్కపల్లి చూపించినారట, కాకినాడ చూపించినారట, ఇవన్నీ చూపించినారే. మరి అమరావతి ఎందుకు చూపించలేదు? అదే స్టీల్ ప్లాంట్ వైజాగ్ లో ఒకటి ఉంది కదా, మీరు అమరావతిలో కట్టి ఉండాల్సింది. అమరావతిలో మిట్టల్ గారు ఒప్పుకోలేదా? మిట్టల్ గారు అనకాపల్లి అన్నారా? మరి అమరావతికి ఏం తీసుకొస్తారు? సరే, వాట్ ఎవర్ ఇట్ మే బి, మీరు తెచ్చినారు, మంచిది, బానే ఉంది. కానీ దేనికోసం ఈ హైప్? డిప్యూటీ సీఎం ఇవ్వాలా లేకపోతే సీఎం ఇవ్వాలా? సో వాట్ ఎవర్ ఇట్ మే బి. అది దారుణం ఏంటంటే ఒక్క జూమ్ కాల్ లో వచ్చేసినటువంటి కంపెనీ అంటే చాలా ఆశ్చర్యార్థకం అండి. మనం చిన్నప్పుడు రాసేటప్పుడు కొన్నిటికి క్వశ్చన్ మార్క్ పెడతాం, కొన్నిటికి ఆశ్చర్యార్థకం పెడతాం, కొన్నిటికి ఫుల్ స్టాప్ పెడతాం. ఇక్కడ గౌరవ అనితమ్మ గారు పెట్టింది ఆశ్చర్యార్థకం. ఆవిడ ఒక డిఎస్సి ఒక చదువుకున్న విద్యావంతురాలు, ఒక హోంశాఖ, గతంలో ఇంకొక శాఖ చేసిన ఆవిడ ఇంత తన సోదరుని పైకి లేపి హైప్ ఇవ్వడానికి గల బలమైన కారణం ఏంటి? ఒకవేళ మంత్రుల తనిఖీలు ఏదన్నా తారుమారు అవుతున్నాయా? దాంట్లో ఆవిడ మంత్రి పదవి కోసం వారి సోదరుని పైకి లేపుతుందా? అయితే ఆవిడ గతంలో ఒక మాట అన్నారండి. ఇదే అనిత గారు
తన సోదరుడైనటువంటి లోకేష్ గారిని పొగుడుతూ తన పెద్ద సోదరుడైనటువంటి పవన్ కళ్యాణ్ గారి గురించి ఒక మాట అన్నారు. గౌరవ పవన్ కళ్యాణ్ గారు మా వెనకంజే ఉంటారు, మా వెనకంజే ఉంటారు అంటే మా వెన్నులాగా మా వెనకాలే ఉంటారు అంటే ఎప్పుడు వెనకాలే ఉండాలమ్మా? ఎప్పుడు ఏం తల్లి ఎప్పుడు వెనకాలే ఉండాలా నాన్న? ఒక్కొక్కసారైనా ముందుకొచ్చో పక్కకొచ్చో మిమ్మల్ని దాటి వెళ్లే అవకాశాలు ఇవ్వరా మీరు? మా వెనుకండే ఉండేటటువంటి మమ్మల్ని నడిపిస్తూ మా వెనుకందే ఉండి కూటమిని కాపాడే పవన్ కళ్యాణ్ అంటే దాని అర్థం మా వెనకాలే ఉండాలి, ఈ కూటమిని కాపాడాలనా? ఆ పదం చూడండి, ఆ పదజాలాన్ని విడమర్చి చదువుతుంటే మా వెన్నంటే ఉండే పవన్ కళ్యాణ్ గారు, కూటమిని నిరంతరం కాపాడుతుండే పవన్ కళ్యాణ్ గారు. ఈ రెండు పదాలు చాలా సందిగ్ధంగా ఉంటాయండి. కూటమిని కాపాడడం అంటే ప్రజాధర్మాన్ని కాపాడాలా? 7 గంటలు ఆపకుండా ఒక ఇంటి మీద ప్రతిపక్ష నాయకుడి ఇంటి మీద దాడి చేస్తే ఖండించదగినటువంటి నా అన్న ఎందుకు ఖండించలేకపోయాడు? అది కూటమి ధర్మం కాదు కాబట్టి ఒక టీడీపీ తీసుకున్న నిర్ణయానికి అనుసంధానంగా గౌరవ పవన్ కళ్యాణ్ గారు వెళ్లాల్సి వచ్చింది కాబట్టి. సో కూటమి ధర్మాన్ని బానే కాపాడుతున్నాడమ్మా. కానీ వెన్నంటే ఉంటారు అంటే వెన్నెక్కడ ఉంటుందమ్మా? వెనకాలే ఉంటుంది. ఎప్పుడు నా అన్న వెనకాలే కాకుండా నా అన్న మీరు జైల్లో ఉన్నప్పుడు సంఘీభావం తెలిపి మమ్మల్ని ముందుకు తీసుకొచ్చి ఇంత గొప్ప పోరాటంలో, ఇంత గొప్ప ఘన విజయంలో జనసేన పాత్ర కీలకంగా ఉంది. మోడీ గారు టీడీపీతో కలవడానికి ఇష్టపడనప్పుడు ఎన్నో తిట్లు తిని కలిపినాను అని పవన్ కళ్యాణ్ గారు చెప్పిన మాట మరొకసారి గుర్తుపెట్టుకోండి అమ్మా. వెన్నంటే ఉండే వెన్ను వెనకాలే ఉంటుంది, పొదుగూకులు వెన్నంటే కాదు. మీ ముందుండి నడిపించే గౌరవ పవన్ కళ్యాణ్ గారు అని ప్రస్తావించండి అమ్మా. ఆ రోజు మీ ముందుండి ఇటు లోకేష్ గారు, ఇటు బాలకృష్ణ గారి సమక్షంలో ఆయన ఇచ్చినటువంటి ప్రెస్ మీట్ తర్వాతే రాష్ట్రం మొత్తం కదిలి ఇంతమంది ఎమ్మెల్యేలు పోటీ చేయడానికి ముందుకు వచ్చినారు. 52 రోజుల్లోనే బలాబలాలు తెలిపని అవతల వ్యక్తి 16 నెలలు జైల్లో ఉండగానే ఆయన పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేల నియామకం, ఎంపిక ఇవన్నీ చేసి మళ్ళీ బయటకు వచ్చి ఎవరి సహాయం తీసుకోకుండా మళ్ళీ పోరాటం చేసి మళ్ళీ ఓడిపోయి మళ్ళీ నిలబడి మళ్ళీ ఏకదం గెలిచి కొడితే కుంభస్థలాన్ని కొట్టాలన్నట్టుగా 151 సీట్లు సింగిల్ గా ఒక వ్యక్తి తీసుకురాగలిగినాడు అంటే కొద్ది గొప్ప ఆయన మీద ఆయనకి నమ్మకం అనేది ఒకటి గట్టిగా ఉందని దీన్ని బట్టి మనం భావించాలండి. సో ఎనీవే ఇక్కడ ఏదైతే జరుగుతున్న పరిణామాలలో చాలా గొప్పగా జాకీలేసి పైకి లేపుతున్నటువంటి టీడీపీ ప్రభుత్వం లోకేష్ గారి ఆంతర్యం ఏంటో మాకు తెలియట్లా. ఆయనైనా కనీసం ఒక జూమ్ కాల్లో ఎలా తెచ్చేస్తాడండి? అంటే ఇక్కడ 2 అంశాలు ఉన్నాయి. ఒకటి జూమ్ కాల్ ద్వారా తెచ్చానని చెప్పుకుంటున్నటువంటి ఆర్సెల్ఆర్ మిట్టల్ స్టీల్ ఫ్యాక్టరీ వాస్తవానికి వైఎస్ జగన్ హయాంలో దీనికి సంబంధించిన ఎంఓయూ జరిగింది. దీనికి సంబంధించినటువంటి ప్రక్రియ, భూసేకరణ అన్ని దాదాపుగా అప్పుడే కార్యక్రమం జరిగిన పరిస్థితి. దాన్ని క్రెడిట్ చోరీ అని ఏదైతే జగన్ ఆరోపిస్తూ వస్తున్నారో ఆ క్రెడిట్ చోరీకి ఇది మరో తార్కాణం అనుకోవచ్చు. అది నెంబర్ 1. రెండవది, జూమ్ కాల్ ద్వారా ఒక స్టీల్ ఫ్యాక్టరీని తెచ్చే ఘనత నిజంగా సోదరి అనిత చెప్తున్నట్టు లోకేష్కు ఉండట్టయితే అదే జూమ్ కాల్ ద్వారా మీ ప్రభుత్వం మీ సహకారంతో నిలబడినటువంటి కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చి అదే జూమ్ కాల్తో స్టీల్ ప్లాంట్ ప్రైవేటేషన్ ఎందుకు ఆపలేకపోతున్నారు? సార్ అదే సార్, స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కాదు, స్టీల్ ప్లాంట్ ని పునరుద్ధరించేటటువంటి పరిస్థితి కానీ కార్మికుల గురించి గౌరవ చంద్రబాబు గారి గతంలో ఏంది ఎందుకు ఇవాళ మీకు జీతాలు ఏం పని చేస్తున్నారు, ఏం ఉద్ధరిస్తున్నారు, ఏ విరగబడుస్తున్నారు అంటూ పనిచేసే కార్మికులని పక్కన పెట్టి ఈ రోజు ఎన్నో వందల వేల లక్షల మందికి ఉద్యోగాలు ఇవ్వాలి అంటూ మిఠల్ గారిని గౌరవ లోకేష్ గారు స్టేజ్ మీద నుంచి అడుగుతుంటే మేము పనిచేసే వాళ్ళం తెల్లారే 3ంటికి 4ంటికి సైరన్ కొట్టగానే డ్యూటీలకు వెళ్లే వైజాగ్ స్టీల్ ప్లాంట్ కంపెనీలో పనిచేస్తున్నటువంటి ఉద్యోగుల భద్రత ఎక్కడా అనేది ఒకటి. అందులోనూ గౌరవ అనితమ్మ గారి సోదరుడికి ఉండేటటువంటి శక్తి ఎలా ఉంటుందంటే గతంలో కూడానండి దీపక్ రెడ్డి గారు అనుకుంటా స్కిల్ డెవలప్మెంట్ చైర్మన్ గారు, ఆయన ఏదో ఒక రామ్మోహన్ నాయుడు గారికి సంబంధించిన శాఖకి సంబంధించిన ఇండిగో క్రైసిస్ సంబంధం జరిగినప్పుడు మన ఎవరో అర్నబ్ షోలో జరిగింది. అర్నబ్ షోలో అర్నబ్ గారు దీపక్ రెడ్డి గారు చెప్తున్నారు మా లోకేష్ లోకేష్ ఈజ్ మానిటరింగ్ ద ఇష్యూస్ అంటే who is Lokesh అని who is Lokesh, what's the capacity of Lokesh, లోకేష్ ఎవరు, లోకేష్ కెపాసిటీ ఏంటి, లోకేష్ పాత్ర ఏంటి, లోకేష్ కి ఈ శాఖ మంత్రికి ఈ శాఖకి సంబంధం ఏంటి, వాట్ యు మీన్ దట్ దీపక్ రెడ్డి?
అనగానే దెబ్బకి కామ్ అయిపోయినారు సార్. అంటే ఆయన లోకేష్ గారిని అనే పదాన్ని చెప్పే ముందు ఒకటి రాస్తారు సార్. అంటే కమ్యూనిస్టులను అందరినీ కామ్రేడ్ అని ఎలా పిలుచుకుంటారో, యువగళ నాయకుడు, యువజన నాయకుడు అంటే ఏదో ఆయన కొన్ని ఎలివేషన్స్ తో తర్వాత ఆయన పేరుని ప్రస్తావిస్తారు సార్. ఎవరు ప్రస్తావించినా ఇదేదో ఒక బైండ్ ఓవర్ రూల్స్ ఏమో నాకైతే తెలియదు. ఆ రోజు అర్నబ్ గోస్వామి గారు అయితే ఆన్ స్పాట్ లో అనేసినారు, హూ ఇస్ లోకేష్, వాట్స్ ద కెపాసిటీ ఆఫ్ లోకేష్, ఈ శాఖకి ఆయనకి సంబంధం ఏంటని. ఇప్పుడు కూడా ఒక మహాయుద్ధం జరుగుతూ ఉంది చూసన్నారు సార్. ఇరాన్ ఇంకా కూడా ఆపని పోరాటం అయితే యుద్ధం అయితే చేస్తుంది. అయితే నా ఉద్దేశం ఏంటంటే గౌరవ అనితమ్మ గారి సోదరుడు మరొక్కసారి వార్ రూమ్ పెట్టి నాటో కూడా చేయలేని పని ఒక జూమ్ కాల్లో ట్రంప్ తో సంప్రదింపులు చేసి ఆ యుద్ధాన్ని ఏమన్నా ఆపగలరేమో గౌరవ అనితమ్మ గారి సోదరుడికి మనం విజ్ఞప్తి చేసుకుంటున్నాం సార్. ఎందుకంటే వాళ్ళు కొట్టుకుంటే మనకే నష్టం వస్తున్నట్టుగా అక్కడ రెండు మూడు దేశాల మధ్య జరుగుతున్న యుద్ధం వల్ల భారతదేశంలో గ్యాస్ సంక్షోభం, పెట్రోల్ సంక్షోభం ఇంకా చాలా చాలా ఇబ్బందులు ఎదురవుతున్నాయి. కాబట్టి ఒకసారి అనితమ్మ గారి సోదరుడు మరొక్కసారి జూమ్ కాల్లో వార్ రూమ్ ద్వారా సందర్శించి ట్రంప్ గారితో మాట్లాడాలని మనము అభ్యర్థిస్తున్నామండి. సో ఎనీవే ఒక కంపెనీని తీసుకురావడానికి గత ప్రభుత్వం ఎంత కష్టపడింది, ఈ ప్రభుత్వం ఎంత ఆ సారథ్యంలో ముందుకు తీసుకువెళ్తుంది అని చెప్పడంలో తప్పులేదు. కానీ ఒక జూమ్ కాల్లో కంపెనీ తీసుకొచ్చినానంటూ ఒక భారీ ఎలివేషన్ వేసుకుంటే ఆవిడని సూపర్ ఉమెన్ గానే మనం ప్రస్తావించాలండి. సో ఎనీవే వైజాగ్ స్టీల్ ప్లాంట్ బాగుండాలి, ఎంతో మంది అక్కడ ఉండేటటువంటి కార్మికులు ఉపాధి పొందాలి. అదే మాదిరిగా మిట్టల్ స్టీల్ ప్లాంట్ కూడా రావాలి. అదే రకంగా అనుకున్న రాయితీలు అంత ఎక్కువ ఇవ్వకుండా కొంచెం తక్కువ రాయితీలు ఇవ్వండి. మరీ ఊరికే రాయితీలు ఇచ్చడానికి వాళ్ళకు కూడా అవసరమే. స్టీల్ ప్లాంట్ పెట్టుకోవాల్సిన అవసరం మనకే ఉద్యోగాలు కల్పించే అవసరం కాదు. సో దయచేసి అనకాపల్లి అనే ఒక ఏరియాని ఎంచుకున్నారు కాబట్టి ఆ ఏరియా విజయనగరం, శ్రీకాకుళంలో ఉపాధులు చాలా తక్కువ అండి. వాళ్ళు ఎక్కడెక్కడికి పాపం పనులకు వెళ్ళిపోతారు. తెలంగాణకు వెళ్ళినా, ఆంధ్ర ఇటువైపు నుంచి ఎక్కడికి వచ్చినా శ్రీకాకుళం వాళ్ళే వస్తుంది. సో ఆ ప్రజలకి ఉపాధి అందిస్తున్నారు కాబట్టి మిట్టల్ స్టీల్ ప్లాంట్ కూడా మనం స్వాగతిస్తాము. కానీ ఆ భారీ ఎలివేషన్స్ అనేవి ఆపి ఎంతవరకు పని చేసినామో అంతవరకే చెప్తే బాగుంటది. ఇలాంటి విషయాల్లో చిరంజీవి గారి డైలాగ్ ఉంటదండి, ఒకసారి ఫుల్ టర్న్ ఇచ్చుకుంటావా, ఒకసారి హాఫ్ టర్న్ ఇచ్చుకుంటావా అంటూ ఆయన గరణ మొగుడు సినిమాలో అనుకుంటా అండి బాగా మాట్లాడతారు. సో ఎనీవే అంత ఎలివేషన్ ఇవ్వకూడదు, అది హాస్యాస్పదంగా ఉంటుంది చూసేవారికి అని నా ఉద్దేశం సార్. రైట్. ఇక చివరి ప్రశ్న, జనసేన సెక్రటరీగా పనిచేసినటువంటి బొలిశెట్టి సత్యనారాయణపై అయితే వేటు పడింది. ఆయన పార్టీకి కార్యక్రమాలకి సంబంధం లేదు, పార్టీతో ఆయనకి సంబంధం లేదని చెప్పి జనసేన రిలీజ్ చేసింది. అదే సమయంలో నిన్న జనసేన ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ ఒక వీడియో అంతా దాదాపు మీడియా అందరి ముందు మాట్లాడిన మాటలు కూడా వైరల్ అవుతున్నాయి. కూటమి ధర్మం అనేది అమలు కావడం లేదు. జనసేన ఎమ్మెల్యేలు ఉన్న చోట టీడీపీ వాళ్ళని మేము గుర్తిస్తున్నాము, వాళ్ళకి సంబంధించిన పనులు చేస్తున్నాము, వాళ్ళకి గౌరవిస్తున్నాము. కానీ టీడీపీ ఎమ్మెల్యేలు ఉన్న చోట్ల అదే రెసిప్రొకసీలో భాగంగా జనసేన ఎమ్మెల్యేలకు కానీ జనసేనకి సంబంధించిన పనులు కానీ జరగడం లేదని చెప్పి ఆయన స్వయంగా నిన్న అందరి మీడియా సమక్షంలో చేసినటువంటి వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. అంటే అసలు ఓవరాల్గా జనసేనలో ఏం జరుగుతోంది? సార్, జనసేనలో బాహుబలి లాంటి వ్యక్తి బొలిశెట్టి శ్రీనివాస్ గారండి. ఆయన చెప్పిన ఫస్ట్ పదమే విన్నారు కదా, ఇంపార్టెన్స్ లేదు అని. ఆ ఇంపార్టెన్స్ లేదు అనేది ఇప్పుడు కాదు సార్, ప్రభుత్వం ఫామ్ అయిన దగ్గర నుంచి జనసేన ఉండే 21 కాన్స్టిట్యున్సీలు తప్ప మిగతా వాట ఇంపార్టెన్స్ ఉండట్లేదని ఆయన చెప్పినారు. కానీ ఆ 21 కాన్స్టిట్యున్సీల్లో కూడా జనసేన ఇంపార్టెన్స్ లేదు అన్న విషయం కూడా వారికి తెలుసు సార్. ఎందుకంటే సపోజ్ నెల్లిమర్ల లోకమాదేవి గారు, నెల్లిమర్ల కాన్స్టిట్యున్సీ, ఈ రోజు ఆ కాన్స్టిట్యున్సీకి సంబంధించి ఎంతో మంది జనసేనకు సంబంధించిన వాళ్ళు, పార్టీలో మొదటి నుంచి ప్రజారాజ్యం నుంచి పనిచేసిన వాళ్ళు, లేకపోతే బొలిశెట్టి శ్రీనివాస్ గారి కాన్స్టిట్యున్సీలో వీళ్ళందరూ సీఎం రిలీఫ్ ఫండ్ కి పెట్టుకుంటారండి. కొంచెం అనారోగ్యవశాత్తు హాస్పిటల్ అడ్మిట్ అయినప్పుడు మా వాళ్ళనండి, మా బామ్మర్దండి, మా ఆవిడండి, మా అక్కండి ఇలా పెట్టుకుంటారు. సో సీఎం రిలీఫ్ ఫండ్ లో వాటికి చాలా వరకు రావట్లేదండి. అదే మాదిరిగా రోడ్డు గురించి, లేకపోతే మున్సిపాలిటీ కాంట్రాక్టుల గురించి కానీ, లేకపోతే పథకాల గురించి కానీ ప్రతి విషయంలో జనసేన అంటే 10 అడుగులు వెనక్కే వెళుతుందండి. ఆ విషయం అక్కడ కాన్స్టిట్యున్సీ ఉండే ఎమ్మెల్యేలకు కూడా తెలుసండి. గతంలో చూసినారో లేదో మీరు, పోలవరం ఎమ్మెల్యే గారు ఉన్నారు. ఆ పోలవరమే ఇంతవరకు కదల్లా మెదల్లా. పోలవరం సెంట్రల్ డబ్బులు ఇవ్వాల్సింది స్టేట్ అచ్చుచావంతో నేనే చేసేసుకుంటాను అంటూ అప్పుడు ఉన్నటువంటి చట్ట విరుద్ధంగా స్టేట్ స్టార్ట్ చేసింది. ఈ రోజుకి ఫండ్ రిలీజ్ కాలే, ఈ రోజు జరుగుతుంది. సో దాంట్లో 100 కోట్లు స్కామ్ చేసినారని పోలవరం ఎమ్మెల్యే మీద చాలా ఎలిగేషన్స్ వచ్చినాయి. చేసిన వారు ఎవరు? వైసీపీ వారు కాదండి, టీడీపీలో ఒక కీలక నేత, గతంలో నీటిపారుదల శాఖ మంత్రి,
ఎలిగేషన్ చేస్తే కూటమి ధర్మాన్ని కాపాడుతున్న పరిస్థితిలో పోలవరం ఎమ్మెల్యే గారు అప్పటికి కూటమి ధర్మానికి విరుద్ధంగా ఒక ప్రెస్ మీట్ పెట్టి 100 కోట్లు నేను గాజేసినానంటే ఎన్నో సార్లు ఎన్నో సంవత్సరాలు శాఖ మంత్రిగా ఉన్నారు కదా, మీరు ఎన్ని కోట్లు వెనకేసినారు అని అడిగారు ఆయన. అంటూ కూడా కూటమి ధర్మానికి విరుద్ధంగానే మాట్లాడారండి. ఎందుకంటే ఫస్ట్ మన స్వధర్మం ఉంటదండి, దాని తర్వాత కూటమి ధర్మమా సమకాలీన ధర్మమా అనేది సెకండరీది. ముందు వారి స్వధర్మానికి వారు బయటకు వచ్చి వాళ్ళ మీద ఎలిగేషన్ వేస్తే చూసినారండి. అదే మాదిరిగా ఉంగుటూరు ఎమ్మెల్యే అనుకుంటా అండి, గతంలో బొలిశెట్టి శ్రీనివాస్ గారే స్వయంగా అప్పుడు నాతో చెప్పింది ఏంటంటే ఉంగుటూరు ఎమ్మెల్యే మీద TV5 లో కథనం వచ్చిందండి. ఎక్కడెక్కడ చెరువులు కాజేస్తున్నాడు, ఎక్కడెక్కడ భూములు ఆక్రమించేస్తున్నాడు, అదంతా తప్పమ్మా, అతని గురించి అలాగా కావాలని వాళ్ళు ఇంటెన్షనల్ గా చేస్తున్నారు, మనం పరువు నష్టం వెయ్యాలి అని గౌరవ్ బొలిశెట్టి శ్రీనివాస్ గారు నన్ను అడగడం జరిగిందండి. నేను అప్పుడు వెంటనే చెప్పినాను, అన్నా మనదేముందన్నా, ఒక్కసారి నాదెండ్ల మనోహర్ గారితో మాట్లాడాక ఒక నిర్ణయం తీసుకోమనండి అన్నా, ఎంతసేపు పని పరువు నష్టం వేసేద్దాం TV5 మీద, లేకపోతే అక్కడికి సంబంధించిన రిపోర్టర్ల మీద అన్నాను. తర్వాత ఉంగుటూరు ఎమ్మెల్యే గారు కూడా కాల్ చేసినారు, అమ్మది అవన్నీ అబద్ధాలు, నేను ఒక్క తప్పు పని చేయలేదు, చాలా నిబద్ధతగా ఉన్నానమ్మా అన్నారు. సరే సార్, మనల్ని మనం నిరూపించుకోవాల్సిన పని లేదు, మన మీద ఎలిగేషన్ చేసిన వారికి సరైన బుద్ధి సరైన టైంలో చెప్పాలి. ఒకసారి మీరు మనోహర్ గారితో మాట్లాడాక ఏ నిర్ణయమైనా తీసుకోండి, పరువు నష్టం వేద్దాం, ఇంకోటి వేద్దాం, సెకండరీ థింగ్ నేనే వచ్చి వేస్తానని కూడా చెప్పా. వెంటనే మనోహర్ గారితో మాట్లాడినారేమో మరి నాకు తెలియదు. దాని తర్వాత ఉంగుటూరు ఎమ్మెల్యే గారు కాల్ చేయలేదు, బొలిశెట్టి శ్రీనివాస్ గారు కాల్ చేయలేదు. బట్ ఏమన్నా ఆయన సరేలేండి ఇవన్నీ సర్దుకుపోవాలి, TV5 లో చూపించినా మాత్రం మనం కొంచెం కూటమి ధర్మాన్ని కాపాడాలని వారికి ఏమన్నా చెప్పినారేమో నాకు తెలీదు. సో వాళ్ళు ఆగిపోయారండి. అంటే ఎక్కడికక్కడ మీరు చెప్తున్న 21 కాన్స్టిట్యున్సీలు కాకుండా మిగతా చోట్ల గొప్పగా ఉందంటున్నారు చూడండి. మిగతా చోట సరిగ్గా లేదు, 21 చోట గొప్పగా ఉందన్నారు చూడండి. 21 చోట కూడా సరిలేదు సార్. 21 చోట్ల మండలి బుద్ధప్రసాద్ గారి కాన్స్టిట్యున్సీ ఉందండి. ఆయన టీడీపీలో ఆయువు పట్టు లాంటి వ్యక్తి, ఆయన గాని వాళ్ళ నాన్నగారు కానీ ఆ ఏరియాలో టీడీపీ నాయకులందరూ ఆ మండలి బుద్ధప్రసాద్ గారి చుట్టూ వస్తుంటారు, తిరుగుతుంటారు, వాళ్ళ పనులు చేపించుకుంటారు. కానీ ఆయన ఎంపికైంది, గెలిచింది జనసేన కాన్స్టిట్యున్సీ నుంచి జనసేన అభ్యర్థిగా. సో అప్పుడు జనసేన వాళ్ళు ఆయన దగ్గరికి వెళ్ళి ఎంత పని చేయించుకోగలుగుతారు? టీడీపీ వాళ్ళని బలోపేతం చేస్తాడా, ఆయన జనసేన వాళ్ళని బలోపేతం చేస్తాడా? సో అలాంటి ఎమ్మెల్యేలు అభ్యర్థులు చాలా మంది టీడీపీ నుంచి వచ్చిన వాళ్ళు, లేకపోతే వైసీపీ నుంచి వచ్చిన వాళ్ళు ఉండడం వల్ల, వైసీపీ నుంచి గెలిచిన వ్యక్తి వచ్చినాడు అనుకోండి, ఇక్కడ గెలిచినాడు, అప్పుడు వైసీపీ వాళ్ళని డెవలప్ చేసుకుంటాడు, కానీ మా జనసేన వాళ్ళు ఎందుకు డెవలప్ చేస్తాడండి? సపోజ్ మీ పార్టీ నుంచి వచ్చిన వంశీకృష్ణ యాదవ్ గారు ఉన్నారు, ఆయనతో పాటు ఎంతో మంది వైసీపీ వాళ్ళు జనసేనలోకి వచ్చేసినారు. సో వైసీపీ వాళ్ళు జనసేనలోకి వచ్చేటప్పుడు వైసీపీ వాళ్ళని అక్కడ బలోపేతం అవుతారు, కానీ మొదటి నుంచి జెండా మోసిన జనసేన వాళ్ళు ఎలా అవుతారండి? అందులోనూ గాజువాక్ ఉంది, భీమవరం ఉంది, పవన్ కళ్యాణ్ గారు పోటీ చేసి ఓడిపోయిన ఏరియా. అక్కడ ఎంత బలంగా ఉంటే ఆయన అంత ధైర్యంగా పోటీ చేస్తారు. ఈ రోజు గాజువాక బలోపేతంగా ఉందా? భీమవరం బలోపేతంగా ఉంటుందా? భీమవరం ఎమ్మెల్యే గారికి అయితేనండి, ఒక రోజు చేపల చెరువు ఇష్యూ గురించి నేను ఒక ఆవిడ్ని తీసుకుని వెళ్ళానండి. ఆయన ఆఫీస్ లోనే ఉన్నారు. ఆయనకి నేను ఎలా పరిచయం చేసుకుంటున్నానంటే ఇది వాస్తవం. అక్కడ చూసిన వాళ్ళు కూడా ఆశ్చర్యపోయారు. సార్ నేను జనసేనలో రాష్ట్ర అధికార ప్రతినిధి సార్, నా పేరు కన్నా రజనీ సార్ అంటే అవునా అమ్మా అంటున్నారు. తర్వాత అక్కడ ఉండే వాళ్ళు చెప్తున్నారు, అదేంటండి మీరు జనసేన చెప్తున్నారు, ఆయన కూడా జనసేనే కదా అంటే, అయ్యో సారీ సార్, నేను మర్చిపోయాను సార్, నాకు గుర్తులేదు సార్, నాకు తెలియదు సార్ అనే పరిస్థితికి వచ్చింది. అంటే ఒక జనసేన ఎమ్మెల్యేకి నేను జనసేన అని చెప్పుకుంటున్నా, ఆ జనసేన ఎమ్మెల్యే అవునా అమ్మా, ఓకే నో ఇష్యూ అమ్మా, అది చూద్దాం, మాట్లాడదాం, వాళ్ళని కూడా పిలిపిద్దాంలే అన్నారు సార్. అంటే వాళ్ళు ఎవరో మాకు తెలియదు, వాళ్ళకి మేము తెలియదు, మాకు మధ్య వాళ్ళకి మధ్య సన్నిహిత సంబంధాలు సాంగత్యాలు ఏమీ లేవండి. ఎందుకంటే మొదటి నుంచి మా పార్టీ జెండా, ఇప్పుడు సపోజ్ బొలిశెట్టి శ్రీనివాస్ గారు అనుకోండి, మాకు తెలుసు ఎంత మందిలో ఉన్న అన్నాన్ని పలకరిస్తాం, ఆయనకి మేము తెలుసు, ఆయన కూడా చాలా కాలంగా పార్టీలో ఉన్న వ్యక్తే కాబట్టి. సార్ అలాంటి వ్యక్తులు ప్రజారాజ్యం నుంచి, చిరంజీవి గారి అభిమానం నుంచి, ఇండివిడువల్ గా ఉన్న, ఇండిపెండెంట్ గా ఉన్న అలాంటి వాళ్ళు జనసేన మొత్తం జల్లడేసుకుని ఒక 5-6 కూడా పెద్దగా లేరండి. ఒక 5-6 కూడా లేదు గెలిచిన వాళ్ళలో కానీ, లేకపోతే ఒక నామినేటెడ్ పదవిలో ఇచ్చిన వాళ్ళు కానీ. వాళ్ళు తప్ప మిగతా వాళ్ళందరూ ఎండావానాన్ని పట్టి గొడుగులు వేసుకొని పార్టీలోకి వచ్చేసిన వాళ్ళే. వాళ్ళెవరు మాకు తెలియదు, మేమెవరు వాళ్ళకి తెలియదు. ఓపెన్ గా అదే టీవీలో చూస్తారు కాబట్టి వాళ్ళకి నేను తెలుసుదేమో. ఎమ్మెల్యే లాస్ట్ టైం అండి, ఇది వాస్తవం, అది కొండగట్టు ఆంజనేయ స్వామి గుడికండి, పోలవరం ఎమ్మెల్యే గారు వచ్చినట్టున్నారు ఆంజనేయ స్వామి గుడికి. ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు వచ్చినప్పుడు అక్కడ ఉండే పిఏ నన్ను పిలిచినారు. నేను అన్న లోపలికి వెళ్ళినారు, రెండు ఒకసారి సార్కి కనపడి వెళ్ళిపోదురు కానీ అది లోపలికి పర్మిషన్ లేదు, ఇక్కడ వరకే రండి అంటే అక్కడ వరకు వెళ్తుంటే ఇతను వెనకాల నుంచి గబగబా పరిగెట్టుకుంటూ చూస్తుంటే నేను ఒక చేతితో అతన్ని నెట్టేపోయాను. ఏంటి ఆ పక్కన పిఏ అడుగుతున్నాడు, ఏంటమ్మా అలా నెట్టేస్తున్నావు అతన్ని? సార్ నేనంటే పర్మిషన్ తీసుకుని వచ్చినాను, అతను చూడండి సార్ అన్న మీదకి వచ్చేస్తున్నాడు అన్న. ఎవరమ్మా అతను? ఎమ్మెల్యే. అయ్యో సార్ నాకు తెలియదు సార్, సారీ సార్, అసలు ఏమమ్మా నువ్వు, అసలు చూడమ్మా మన ఎమ్మెల్యేలు ఎవరు చూడు కనీసం అన్నారు సార్. నిజంగా ఆయన ఎమ్మెల్యే నాకు తెలీదు.
సో అట్లాంటి వాతావరణాలు కూడా ఎదురైనాయి సార్. ఆ రోజు కొండగట్టు ఆంజనేయ గుడికి వస్తే అందరూ అక్కడ తెలంగాణ వాళ్ళే ఉంటారు కదా, మన ఎమ్మెల్యేలు ఎందుకుంటారు, అసలు మన వాళ్ళు ఎందుకుంటారు అని ఆలోచించినాను సార్. ఆ రోజు అందరినీ చూసినాం. అంటే ఇక్కడ ఏమవుతుందంటే ఎవరు ఏంటనేది మొదటి నుంచి ఉన్నవాళ్ళు లేరు సార్. బొల్లిశెట్టి శ్రీనివాస్ గారు మాట్లాడిన మాట ఏంటంటే ఇదే పదం అండి. అక్కడ కాన్స్టిట్యున్సీలో బలం లేదు, 21 చోట్ల తప్ప మిగతా చోట్ల కూడా పార్టీ బలోపేతం అవ్వాలని. కానీ వీళ్ళు వీడియోలో చెప్తుంటారు పవన్ కళ్యాణ్ గారు ఎమ్మెల్యేలకి వార్నింగ్ ఇచ్చాడు అని. కానీ ఈసారి అది కాదు సార్. ఎమ్మెల్యేలు పవన్ కళ్యాణ్ గారిని నిలదీసినారు. అయ్యా, మా కాన్స్టిట్యున్సీలో కూడా టీడీపీ వారి పెత్తనం జరుగుతుంది, ఈ 21 కాక మిగతా చోట్ల టీడీపీ ఇంకా ఎక్కువ పెత్తనం చేస్తుంది, సభ్యత్వ నమోదులు చాలా కష్టం అయిపోతున్నాయి, మాకే పనులు కావట్లేదు, మీరు లోకేష్ గారితోనో చంద్రబాబు గారితో మాట్లాడి నిర్ధారించండి, ఈ గొడవల్ని సర్దిపుచ్చండి అంటూ ఈసారి ఎమ్మెల్యేలు డైరెక్ట్ గా పవన్ కళ్యాణ్ గారిని అడగడం జరిగింది. ఆయన నాదెండ్ల మనోహర్ గారితో మాట్లాడుతూ ఇదేదో జరుగుతుంది కదా, దీని గురించి చర్చించండి, డిస్కషన్ చేయండి, వారికి అనుకున్న విధానంలో వారికి అందేలాగా సమాధానాన్ని మీరు సమకాలీనంగా చెయ్యండి అంటూ మనోహర్ గారిని అడగడం అయితే జరిగిందండి. సో ఎనీవే, ఎప్పుడు ఒకరైనా మాట్లాడేది, అప్పుడప్పుడు నాయకులు కూడా తిరగబడి వారి అధినాయకుడిని ఇలా అయితే కష్టమన్నా, ఇలా అయితే చేయలేమన్నా, ఇలా అయితే ముందుకెళ్ళలేమన్నా అనే పరిస్థితులు కూడా ఇప్పుడే వస్తాయి అని ఎవరు ఆలోచించలేదు సార్. అవి కూడా తొందరగానే వచ్చినాయని మనం భావించాలి ఈ పరిణామాలు. రైట్ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్.